గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మన తెలంగాణ స్టేట్ ఏఎన్ఎం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి స్వాగతం సుస్వాగతం. మనం ఫస్ట్గా మెంటల్ హెల్త్ని డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ మెంటల్ హెల్త్లో ఉన్నటువంటి అసలు హెల్తీ పర్సన్ ఎలా ఉంటాడు, అలాగే మెంటల్ హెల్త్ తాలూకా వార్నింగ్ సిగ్నల్స్ ఏంటి, ఎన్ని రకాల మెంటల్ ఇల్నెసెస్ ఉన్నాయి మనకి, అలాగే మనకి ఎటువంటి కారణాల వల్ల మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఇలాంటివన్నీ మనం గతంలో చూసుకున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే అసలు సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఒక మెంటల్లీ ఇల్ పర్సన్ తాలూకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. అందులో మొదటిది డెల్యూషన్ అనమాట. డెల్యూషన్ అనే దాంట్లో ఏంటంటే అతనికి ఒక ఫిక్స్డ్ ఫాల్స్ బిలీఫ్ అంటూ ఉంటుంది. అతను నమ్మింది అది తప్పైనా సరే అదే నిజమని నమ్ముతాడు ఆ వ్యక్తి. దానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారం లేకపోయినా అదే నిజమని నమ్మచ్చు. అలాగే అది అసలు చూడగానే అది ఏంటి, దీన్ని కూడా ఇలా కూడా ఉండొచ్చా అని అనిపించేది కూడా ఆ వ్యక్తి స్ట్రాంగ్గా నమ్ముతాడు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాల్యూసినేషన్ అనేది కూడా నెక్స్ట్ సెకండ్ది మనం తీసుకోవచ్చు. హాల్యూసినేషన్ ఏంటంటే ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఈ యొక్క మెంటల్ ఇల్నెస్తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు రకరకాల వస్తువులు చూడటం, అలాగే చాలా వాయిస్ని వింటూ ఉంటారు. అలాగే వాళ్ళకి టచ్కి సంబంధించిన చాలా సెన్సేషన్స్, అంటే అసలు ముట్టుకున్నా లేకపోయినా ఎవరో ముట్టుకుంటున్నట్టు, వాళ్ళు కొడుతున్నట్టు కూడా కొన్ని అన్రియల్ థింగ్స్ అనేవి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అవి హాలుసినేషన్ అంటారనమాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్సామ్నియా కూడా ఉంది. ఇన్సామ్నియా ఏంటంటే నైట్ టైము నిద్ర లేకుండా వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే సోషల్ విత్డ్రావల్ ఉంటుంది. సోషల్ విత్డ్రావల్స్ సందర్భంగా ఏంటంటే వాళ్ళు చాలా వరకు సమాజానికి చాలా దూరంగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారనమాట. అలా ఎందుకంటే వాళ్ళల్లో ఒక భయం అనేది ఏర్పడుతుంది సమాజం పట్ల. ఎవరైనా ఫేస్ చేయాలన్నా, ఎవరైనా కమ్యూనికేట్ చేయాలనుకున్నా వాళ్ళకు ఉన్న భయం వల్ల వాళ్ళంతటా వాళ్ళని వెలివేసుకుంటూ ఉంటారు. ఒక రూమ్లో ఉండిపోయి చీకట్లో ఉండిపోవడం, ఒంటరిగా ఉండిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి ఫ్రీక్వెంట్ మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్రీక్వెంట్ మూడ్ స్వింగ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు తరచూ నవ్వుతారు, వెంటనే ఏడుస్తారు, అరుస్తారు, కోప్పడతారు. అలా రకరకాలుగా వాళ్ళ మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకదాంతో సంబంధం ఉండదు. అలాగే వాళ్ళు ఎక్కువ డిప్రెస్ అవుతూ ఉంటారు. డిప్రెషన్ అంటే మీ అందరికీ తెలిసిందే. తర్వాత యూఫోరియా అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనమాట. అసలు వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉన్నారంటే కూడా తెలీదు. ఒక్కోసారి నవ్వుతూ ఉంటారు, అది ఎందుకు అనేది తెలియకుండానే ఉంటుంది. వాళ్ళు ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ని యూఫోరియా కింద వాళ్ళు అంటే ఈ యూఫోరియా అనే టర్మ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ కింద వస్తుంది. అలాగే వాళ్ళకి వైలెంట్ బిహేవియర్ ఉంటుంది. వైలెంట్ అంటే అవతల వాళ్ళని వాళ్ళు హర్ట్ చేయొచ్చు. అది ఫిజికల్గా అవ్వచ్చు, సైకలాజికల్గా అవ్వచ్చు. వాళ్ళు హర్ట్ చేసే విధంగా కొట్టచ్చు, కొరకచ్చు, ఏదైనా చేయొచ్చండి. అది వైలెంట్ బిహేవియర్ అనమాట. అలాగే వాళ్ళకి సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా ఉంటుంది. సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఇప్పుడు గాంజా కానీ, లేకపోతే ఎటువంటి ఆల్కహాల్ టేకింగ్ కానీ, అలాగే కొన్ని మత్తు పదార్థాలు, హెరాయిన్ అని, కెన్నాబిన్స్ అని, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సేకరిస్తూ ఉంటారు. దానికి వాళ్ళు బానిసలు అయిపోతూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా మెంటల్ ఇల్ పర్సన్ తాలూకా లక్షణాలే. అయితే మరి వీటికి ట్రీట్మెంట్ ఉందా ఏంటి అంటే, ట్రీట్మెంట్ ఫస్ట్ వాళ్ళని హాస్పిటలైజ్ చేయాలండి. అలాగే యాంటీసైకోటిక్స్ అంటే వాళ్ళకి ఇచ్చే మందుల్ని మనం యాంటీసైకోటిక్స్ అని పిలుస్తాం. అందులో చాలా రకాలు ఉన్నాయండి. ట్రాంక్విలైజర్స్ అని పిలుస్తారు, యాంటీ డిప్రెసెంట్స్ అంటారు, యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అంటారు. ఇలా అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి చాలా 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 రకాల మందులు ఉన్నాయి. అది కొంచెం డీప్ టాపిక్. తర్వాత బిహేవియర్ థెరపీ ద్వారా కూడా వాళ్ళని కొంచెం నెమ్మది చేయడానికి ప్రయత్నిస్తారు. సో సైకోథెరపీ అనేది వాళ్ళకి అందిస్తారన్నమాట. అలాగే వాళ్ళకి రిహాబిలిటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఏదైనా సరే వాళ్ళు మత్తు పదార్థాల్లో చిక్కుకున్నప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్స్కి రిఫరల్స్ ఇచ్చి అందులో వాళ్ళని అడ్మిషన్ చేసి రిహాబిలిటేషన్ పూర్తయ్యేంత వరకు వాళ్ళని ఆ తాలూకా రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఉంచేస్తారు. నెలలు అవ్వచ్చు, వారాలు అవ్వచ్చు, అందులో ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఒక సెల్ఫ్ హెల్ప్ ప్లాన్ అంటూ ఉండాలి. ఈసీటీ ట్రీట్మెంట్ కూడా ఉంటుందండి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అంటారు. ఈసీటీ ట్రీట్మెంట్ అనేది చాలా ప్రత్యేకమైన టాపిక్, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈసీటీ ట్రీట్మెంట్లో వాళ్ళు ఏంటంటే బాగా వైలెంట్ బిహేవియర్, అలాగే బిజార్ బిహేవియర్ అంటే ఏంటంటే కొంతమంది అసలు వాళ్ళు ఏంటంటే కనీసం కమ్యూనిటీలో అసలు ఉండకుండా, అంటే వాళ్ళ మీద ఉన్న వస్త్రాలు కూడా వాళ్ళు తీసేసి నగ్నంగా ఉంటూ ఉంటారు. అలాగే చాలామంది ఒకవేళ వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉంటారు. అలాంటి వైలెంట్గా ఉన్నటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి
వైలెంట్గా ఉన్న బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఈ తాలూకా ఈసీటీ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. అలాగే ఫాలోఅప్ అనేది కూడా ఉంటుంది. సో వీటన్నిటి మీద నేను కొన్ని ఎంసీక్యూస్ నేను ప్రిపేర్ చేశాను. అంటే ఈ కొంచెం టాపిక్స్ మీద మీకు ఎంసీక్యూ అంటే ఈజీగా ఉంటుందని. స్కిజోఫ్రీనియా అంటే ఏంటి అని అడిగాను. మీ అందరికీ తెలుసు, అదొక మెంటల్ డిజార్డర్. సో ఇందులో మెంటల్ డిజార్డర్, సెన్సరీ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్, ఎండోక్రైన్ డిజార్డర్లో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. పూర్ మెంటల్ హెల్త్ దేనికి దారితీస్తుందండి? మనం చెప్పుకున్నాం, సూసైడ్ అవ్వచ్చు, లేదంటే సమాజం నుంచి వాళ్ళు వేరుగా వెళ్ళిపోవచ్చు, సోషల్ విత్డ్రావల్, డిప్రెస్ అయిపోవచ్చు. పైవన్నీ కరెక్టే కావచ్చు కదండి, కాబట్టి డీ పెట్టాం. అలాగే ద బిలో ఫిజికల్ కండిషన్ మే కాజ్ మెంటల్ ప్రాబ్లమ్స్ అంటే కిందనున్న ఏ కండిషన్ వాళ్ళకి మానసికంగా రుగ్మతను కలుగజేయచ్చు. ఏంటా కండిషన్స్? మనకి శారీరకపరమైనవి, మెటబాలిక్ డిసీజెసా, లేదంటే నియోప్లాజమ్స్ అంటే క్యాన్సర్సా, లేకపోతే ఎపిలెప్సీ అంటే ఫిట్సా, లేకపోతే ఇవన్నీనా? వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ క్రానిక్ డిసీజెస్ అనమాట. లాంగ్ టైమ్ డిసీజెస్ వల్ల పేషెంట్స్ చాలా డిస్టర్బ్ అవుతారు. హాస్పిటల్స్ చుట్టూ ఎక్కువ గడపడం, వాళ్ళ తాలూకా సంపాదన అంతా వాటికే ఖర్చు పెట్టడం, సివియర్ ఫైనాన్షియల్ టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. అలాగే సొసైటీలో వాళ్ళకి చాలా వరకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం లాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోయి డిప్రెషన్ అండ్ మ్యానియక్ డిజార్డర్స్లోకి వెళ్ళడం ద్వారా వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే మెంటలీ హెల్తీ పర్సన్ క్యారెక్టర్స్ మనం చూసుకుంటే అసలు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడండి? ఫీల్స్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్, అంటే తన మీద తనకి నమ్మకం ఉంటుంది. అలాగే ఈ టాపిక్ కాకుండా ఇందులో నేను ఎప్పుడూ వరి అవుతూ ఉంటాడని ఇచ్చాను, ఇది ఖచ్చితంగా అయి ఉండదు. అలాగే డౌట్స్ హిజ్ ఆర్ హ్యాట్ అంటే తనను తాను సందేహించుకుంటూ ఉంటాడు, ఇది కూడా అయి ఉండదు. మే హర్ట్ అదర్స్ అంటే ఇతరుల్ని బాధ పెట్టడు, ఇది అస్సలు అయి ఉండదు. సో ఇందులో కరెక్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఫీల్స్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్. అలాగే ఇన్సామ్నియా అంటే అర్థం ఏంటంటే నిద్రలేమి, ల్యాక్ ఆఫ్ స్లీప్ అనమాట ఇన్సామ్నియా అనేది, ఇంకేం కాదండి ఇందులో. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత మెంటల్ డిజార్డర్స్ అని చెప్పి మనం ఇచ్చాను. మెంటల్ డిజార్డర్స్ అంటే ఈ మానసికపరమైన రుగ్మతలు అనేవి ఎక్యూట్ ఇన్ అకరెన్స్. ఎక్యూట్ అంటే ఏంటంటే సడన్గా వస్తాయి కొంతమందికి. అలాగే కొంతమందికి వంశపారపరంగా కూడా రావచ్చు, లేదా అవి వచ్చి చాలా లాంగ్ టైం వాళ్ళ జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం, అంటే క్రానిక్ అంటే లాంగ్ టైం అండి, లాంగ్ టైం వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం ఏర్పడచ్చు. సో ఇవన్నీ కరెక్టే. ఎక్యూట్ ఇన్ అకరెన్స్ అంటే సడన్గా ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఏమైనా సడన్గా షాక్లు వాళ్ళ జీవితాల్లో జరిగినప్పుడు, అనుకుని సంఘటనలు, బాధాకరమైన సంఘటనలు వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు వాళ్ళు షాక్కి గురయ్యి ఈ మానసికపరమైన రుగ్మతలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కరెక్టేనండి. ఆల్ ద అబౌవ్ అనే ఆప్షన్ మనం ఇచ్చుకున్నాం. అలాగే ట్రాంక్విలైజర్స్ అంటే ఏమిటి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను, యాంటీసైకోటిక్స్ అంటే ఈ యొక్క మెంటలీ ఇల్ పర్సన్స్ ట్రీట్ చేయడానికి యాంటీసైకోటిక్స్ ఇస్తారని చెప్పాను కదా, అందులో ఒక రకం ట్రాంక్విలైజర్స్. ఈ ట్రాంక్విలైజర్స్ అంటే ఏంటి అసలు అంటే ఇవి మనకేం చేస్తాయి? ఇవి ఆ మెడిసిన్ తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఎక్కువగా పడుకుంటాడండి, ఎక్స్ట్రీమ్ స్లీప్గా ఉంటాడు. అలాగే ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి. సో నిద్రలేమి ఉండదు, ఆటోమేటిక్గా స్లీప్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అవి మత్తును కలగజేస్తాయి, డ్రౌజినెస్ని కలగజేస్తాయి ఆ మందులు. ఎందుకంటే ఆ పర్సన్ చాలా వైలెంట్గా ఉండి, హైపర్ యాక్టివ్గా ఉండి, బిజర్ బిహేవియర్తో అలా ఉన్నప్పుడు డాక్టర్స్ ఖచ్చితంగా ఈ ట్రాంక్విలైజర్స్ని వాడతారు, మత్తుని ఇస్తారనమాట. డైజిపామ్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది, మా అందరికీ మరి తెలిసిందో లేదో తెలీదు. అది ఇంచుమించుగా ఈ జాతికి చెందినటువంటి మందు అనమాట. ఆ డైజిపామ్ అనే ఇంజెక్షన్ని మీరు చూసినట్లయితే అది ఇవ్వగానే పేషెంట్లు పడుకుంటారు. అలాంటివి చాలా ఉన్నాయి, సెరినెస్ ఇంజెక్షన్ అని, ఇంకా చాలా ఉన్నాయమ్మా. సో ఇవన్నీ కూడా మనకి ట్రాంక్విలైజర్స్ జాతికి చెందినవి. సో ఆప్షన్ అంటే ఎక్స్ట్రీమ్ స్లీప్, డ్రౌజినెస్ ఈ రెండు కరెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆప్షన్ ఏ అండ్ సి అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మీరు ఎప్పుడు కూడా బిట్స్ని పూర్తిగా చదివిన తర్వాతే టిక్స్ పెట్టండి అమ్మా. ఏదైనా ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ రాగానే ముందు దానికి టిక్ పెట్టేస్తే తర్వాత వచ్చేలా కరెక్ట్ ఆన్సర్ మీరు పెట్టలేకపోతే మీరు మార్క్స్ లూజ్ అయిపోతారు. సో మొత్తం చదివాక కానీ మీరు దానికి ఆన్సర్ చేయకండి, సరేనమ్మా. మెంటలీ ఇల్ పర్సన్ హియర్స్ వాయిసెస్ ఇన్ కేస్ ఆఫ్ డాష్. మీకు ఆల్రెడీ చెప్పాను,
చాలా రకాల సిమ్టమ్స్తో ఉంటారు పేషెంట్స్ అని. ఏ మెంటల్ సిమ్టంలో వాళ్ళు రకరకాల మాటలు వింటూ ఉంటారు. నాతో ఎవరో మాట్లాడుతున్నట్టున్నారండి, ఒక స్వరం ఏదో వినబడుతుంది నాకు, సంథింగ్ లైక్ దట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని దేని కింద మనం పరిగణిస్తామంటే డెల్యూషన్ అనేది మనకు తెలుసు, ఏదో ఒక అంటే తప్పుడు నమ్మకాన్ని డెల్యూషన్ కింద మనం అనుకుంటాం. హాలుసినేషన్ కింద మనం తీసుకోవచ్చు. అవునండి, హాలుసినేషన్లో చాలా రకరకాలుగా ఉన్నాయని మనం తెలుసుకున్నాం. అందులో వాటికి ఒకటి వాయిస్లు కూడా వింటారు. యాక్చువల్గా సెన్సరీకి సంబంధించిన ప్రతిదీ హాలుసినేషన్కి వస్తుంది. సెన్సెస్ అంటే ఐస్, ఇయర్స్, నోస్, టచ్, ఇవన్నీ కూడా హాలుసినేషన్లోకి వస్తాయమ్మా. ఇవన్నీ అంటే కనిపిస్తాయి, వినిపిస్తాయి, టేస్టింగ్ కూడా వస్తుంది వాళ్ళ నోట్లోకి. కొంతమంది ఎవరైనా కొడితే కొట్టకపోయినా కొట్టినట్టుగా వాళ్ళకి స్పర్శ వస్తూ ఉంటుంది. ఇవన్నీ హాలుసినేషన్స్ అన్నమాట. అలాగే ఇల్యూషన్ అంటే అక్కడ ఒకటే ఉంటే ఇంకోటి ఏదో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక తాడు ఉందనుకో, ఆ తాడు పాములా కనిపిస్తుంది వీళ్ళకి, అలా అనమాట ఇల్యూషన్ అంటే. ఓకేనమ్మా. సో ఇవన్నిట్లో కూడా వాళ్ళు హియర్ వాయిసెస్ ఎందులోకి వస్తుంది అంటే హాలుసినేషన్లోకి వస్తుంది. ఈ టాక్టైల్ స్టిమ్యులేషన్ అనేది వేరు, అది టచ్కి సంబంధించింది కాబట్టి ఇది కాదు. హాలుసినేషన్ ఈజ్ ద రైట్ వర్డ్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత స్కిజోఫ్రీనియా అనేది మనం ఆల్రెడీ పిచ్చి లేదా మానసిక భ్రమ అనే ఒక వ్యాధికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ పిచ్చి అనేది అసలు తగ్గుతుందా, క్యూరబుల్ అంటే మనకు ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి తగ్గచ్చు అని కొంతమంది అనుకుంటారండి. మందులు వాడితే తగ్గుతుంది, కానీ ప్రివెంటబుల్లా, దాన్ని మనం నివారించగలమా అంటే ఎక్కువ కాలం మందులు వాడితే నివారించగలమేమో కానీ అది ఏది కూడా మన చేతిలో లేదు. ఇది ప్రివెంటబుల్ అయితే కాదు. రికరెంట్ మళ్ళీ వస్తుందా అంటే ఎస్, మళ్ళీ వస్తుంది. మానసిక రోగికి ఎప్పటికైనా సరే ఆ వ్యాధి తగ్గి మరలా వచ్చే ప్రమాదం లేకపోలేదండి. సో ఏ అండ్ సి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి క్లాస్ ఇంతటితో ఆపుదాం అనుకుంటున్నాను. నేను మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.